ఉగాది అండి. ఈరోజు మనం ఒక వండర్ఫుల్ ఫేస్ ప్యాక్ గురించి అయితే చూపించేస్తాను. ఫెస్టివల్కి ఏదైనా మంచి రెమెడీ కావాలి అనిపిస్తుంది కదా, సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మీకు బ్రైడల్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇంతకీ ఆ ఫేస్ ప్యాక్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు వల్ల స్కిన్ అనేది స్మూత్ వస్తుంది అండ్ గ్లోయింగ్ కూడా వస్తుంది. ఇన్స్టెంట్ గ్లోయింగ్ రావాలంటే పెరుగు అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో దీంట్లో మనము కస్తూరి పసుపుని యాడ్ చేసుకుందాము. ఇది మీ దగ్గర లేకపోతే నార్మల్ పసుపు అయినా వేసుకోవచ్చండి, బట్ కస్తూరి పసుపుతో అయితే గ్లోయింగ్ నార్మల్గా రాదు, చాలా గ్లోయింగ్ వస్తుంది. దెన్ ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకొని మనము ప్యాక్ అనేది వేసుకోవచ్చు. పింపుల్స్ ఎక్కువగా ఉన్న వారికి వీక్లీ 2 times అనేది ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల పింపుల్స్ కంట్రోల్ అవుతాయి, స్కిన్ స్మూత్గా అవుతుంది. పింపుల్స్ వల్ల పడిన మచ్చలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అంతేకాదు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా రిమూవ్ అవుతూ ఉంటాయి. సో తప్పకుండా ఈ ప్యాక్ అనేది ట్రై చేసి చూడండి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఫేస్ నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా ఫేస్ నీట్గా వాష్ చేసినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ప్యాక్ అయితే ఉంది కదా, దీని ఫేస్కి అప్లై చేసుకోవాలండి. మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ వస్తుంది. ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కానివ్వండి, లేదు అనుకుంటే మనము మ్యారేజ్కి కానీ వెడ్డింగ్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండి. స్కిన్ టోన్ అనేది వితిన్ సెకండ్స్లో గ్లోయింగ్ వస్తుంది. మనం యూజ్ చేసిన కస్తూరి పసుపు వల్ల బంగారు ఛాయ అయితే వచ్చేస్తుంది అనమాట. అంత మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది వితిన్ సెకండ్స్లో అనమాట. గ్లోయింగ్ అయితే హ్యాపీగా వస్తుంది. ఎగ్జాక్ట్లీ 10 minutes ఆఫ్టర్ వాష్ చేసుకోండి. దెన్ మనము ఇంకొక ప్యాక్ కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పచ్చి పాలు తీసుకున్నాను. కొంచెం ఒక 1/2 teaspoon వరకు పసుపు అండ్ అలాగే లెమన్, ఈ 3 కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కూడా ప్యాక్గా వేసుకోవాలి. లెమన్ వల్ల మన స్కిన్ అనేది బ్లీచింగ్ అవుతుంది అనమాట. సో పాలు వల్ల చాలా గ్లోయింగ్ వస్తుంది అనమాట. సో ఇవి వేసుకొని బాగా నీట్గా ఇందాక మనం వాష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మరొక ప్యాక్ని వేసుకోవాలి. స్కిన్ టోన్ అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చాలా క్లియర్నెస్ వచ్చింది అండ్ మంచి గ్లో కూడా అనిపిస్తుంది. ఏమైనా ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళేటప్పుడు నా దగ్గర టైం లేకపోతే 0 timeలో ఫంక్షన్స్ అటెండ్ చేసేటప్పుడు అబ్సల్యూట్లీ ట్రై చేస్తానండి. దెన్ బయటకి వెళ్ళేటప్పుడు అయితే సన్ స్క్రీన్ కంపల్సరీ అప్లై చేసుకోవాలి, అప్పుడు మనం బ్లాక్ అవ్వకుండా ఉంటామన్నమాట. సో ఈ విధంగా ప్యాక్ వేసుకొని ఇది కూడా 10 minutes ఆఫ్టర్ మనం నీట్గా మసాజ్ చేస్తూ కడిగేసుకోవాలి. సో స్కిన్ అనేది చూసారు కదా ఎంత గ్లోయింగ్ వచ్చిందో, అండ్ ఆఫ్టర్ బిఫోర్ మీకు అయితే డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటున్నాను. సో చాలా చాలా గ్లోయింగ్ వచ్చింది అండి స్కిన్. మీకు నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా బ్లాక్ అనిపిస్తే అక్కడ కూడా వేసేసుకోవచ్చు. సో మనము ఈ టర్మరిక్ పౌడర్ని 18 years ప్లస్ నుంచి అయితే యూస్ చేసుకోవచ్చు అండి. వీక్లీ 2 times మాత్రమే యూస్ చేయాలి. టర్మరిక్ డైలీ కంటే వారానికి 2 సార్లు సరిపోతుంది. తప్పకుండా ఈ ప్యాక్ మీరంతా ట్రై చేయండి. కదండి, ఈ టిప్ మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో మన స్కిన్ అనేది ఎంత మాయిశ్చరైజర్ అయితే అయిందో, మూమెంట్ కూడా అంత బాగుందన్నమాట. సో గ్లోయింగ్ అనేది చాలా ఇన్స్టెంట్గా వచ్చేసింది. స్కిన్ అనేది మెరుస్తూ చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో తప్పకుండా మీ అంతా కూడా ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ అండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.